మన దేశ విపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉంది. ఆయన బ్రిటన్ పౌరుడు అనే విధంగా గతంలో ఒక వివాదం ఉండేది. ఆ వివాదం కాస్త అలహాబాద్ హైకోర్టుకు చేరింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఈ విషయంపై ఒక కీలక తీర్పును వెలువరించింది. అదేమిటంటే రాహుల్ గాంధీపై రాయల్ బరేలీ పోలీసులు మీరు కేసును నమోదు చేయండి, ఎందుకంటే ఈ పిటిషన్లో కొన్ని నిజాలే ఉన్నాయి కాబట్టి మీరు దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఆయన పౌరసత్వం నిజంగా భారతదేశంలోనే ఉందా లేకపోతే బ్రిటిష్ పౌరసత్వంతో ఆయన ఉన్నారా అనే విషయంపై మీరు సమగ్ర విచారణ జరిపించండి అని అలహాబాద్ హైకోర్టు పోలీసులను కోరింది. దీంతో ఇకపై నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వంపై యూపీ పోలీసులు విచారణ జరిపించనున్నారు. యూపీ గురించి మనందరికీ తెలుసు కదా, అక్కడ ఉన్నది యోగి ప్రభుత్వం. ఆయన ఏ విషయాన్నైనా కూడా నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించగల సమర్థవంతమైన నేత కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ జుట్టు యోగి ఆదిత్యనాథ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరి భవిష్యత్తులో ఈ విషయంపై ఏం జరగనుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.